ఇటీవల ముగిసిన అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ 2025లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. ఈ సిరీస్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. కఠినమైన ఇంగ్లీష్ పిచ్లపై స్వింగింగ్ డ్యూక్స్ బంతులను ఎదుర్కొంటూ రాహుల్ 10 ఇన్నింగ్స్ల్లో 53.20 సగటుతో 532 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో శుభ్మన్ గిల్, జో రూట్ తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. ఓపెనర్ గా అతను ఇంగ్లాండ్ బౌలర్ల సవాళ్లను తిప్పికొట్టి జట్టుకు బలమైన పునాదులు వేశాడు. అయితే ఈ అద్భుత ప్రదర్శనను సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయంలో అతని మాజీ ఐపీఎల్ జట్టు లక్నో సూపర్ జైంట్స్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పెద్ద వివాదానికి దారితీసింది. లక్నో సూపర్ జైంట్స్ సంజీవ్ గోయింకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ గ్రూప్ యాజమాన్యంలో ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీ ఈ సిరీస్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ తమ ఎక్స్ ఖాతాలో ఒక ఫోటో కొల్లాజ్ ను పోస్ట్ చేసింది. ఏ ఫోటో ఆల్బమ్ ఫర్ ది ఏజెస్ అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ కొల్లాజ్ లో శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ చిత్రాలు ప్రముఖంగా కనిపించాయి. ఎల్ఎస్జీ జట్టులో ప్రస్తుతం ఆడుతున్న రిషబ్ పంత్, ఆకాష్ దీపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. అయితే సిరీస్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ ఫోటో మాత్రం ఈ కొల్లాజ్ లో ఎక్కడా కనిపించలేదు. ఈ విస్మరణ అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లను ఆగ్రహానికి గురిచేసింది. మాజీ భారత ఫాస్ట్ బౌలర్ డోడా గణేష్ ఈ పోస్ట్ పై తీవ్రంగా స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో లక్నో పోస్ట్ ను కోట్ చేస్తూ ఇది చాలా అసహ్యంగా ఉంది. కొత్త బంతిని ఎదుర్కొని 500+ పరుగులు సాధించిన ఓపెనర్ ఫోటో మీకు దొరకలేదా అని విమర్శించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు కూడా లక్నో జట్టు చర్యను కావాలనే అవమానించేలా ఉందంటూ తీవ్రంగా ఖండించారు. ఇది జట్టు స్వభావాన్ని చూపిస్తోందని రాశారు. ఈ వివాదం రాహుల్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య గతంలో జరిగిన సంఘటనలను మళ్లీ తెరపైకి తెచ్చింది. కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు 2022లో ఆరంభం నుంచి కెప్టెన్ గా వ్యవహరించాడు. అతని సారథ్యంలో జట్టు 2022-2023 సీజన్లలో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో ఒక మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఓటమి తర్వాత జట్టు యజమాని సంజీవ్ గోయింకా మైదానంలోనే రాహుల్ తో బహిరంగంగా వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో గోయింకా వైఖరిని అభిమానులు, మాజీ ఆటగాళ్లు తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటన తర్వాత రాహుల్, లక్నో జట్టు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, ఇది రాహుల్ ను జట్టు నుంచి విడుదల చేయడానికి కారణమైందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.